హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఓట్స్ పాయసం చేసి చూపిస్తానండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. మనం ఫెస్టివల్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు, రెగ్యులర్గా చేసుకునే రైస్ పాయసం కాకుండా. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మన వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఓట్స్ పాయసం చేసి చూపిస్తానండి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఇలా ఉన్నవైతేనే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు చూసారా కొంచెం థిక్గా ఉంటాయండి, ఇవి డస్టీగా ఉండవు. వీటిని మనం బౌల్లో వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా మనం వాటర్ వేసి వాష్ చేసుకుంటే దీనిలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. చూసారా, ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక 2 కప్స్ 1 కప్ 2 కప్స్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ నాననిద్దాం. 1 కప్ ఆల్రెడీ వేసాం కదా, ఇలా పక్కన పెట్టేద్దాం. ఒక 1 మినిట్. 1 మినిట్ అయింది. నేను స్టవ్ వెలిగించేసి పెట్టేశాను. ఇలా మనం మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలండి, అడుగంటిపోతుంది. చూసారు చక్కగా కుక్ అవుతుంది. లేదు అంటే మీరు వాష్ చేసి పక్కన పెట్టి బాగా హాట్ వాటర్ మరిగే వాటర్లో వేసుకుని ఈజీగా అయిపోతుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు. సరే, ఇది కంప్లీట్గా బాయిల్ అయ్యేటప్పటికి చిక్కగా అయిపోతుందండి. ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము 1 కప్పు మిల్క్ యాడ్ చేసేసుకుందాం. దీనిలో పెద్దగా మిల్క్ ఎక్కువైతే పట్టదు. సార్ చూద్దాం. చూసారా, ఇలా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే వేసుకున్నాం ఓట్స్, ఆ కప్పుతో 1 కప్పు మిల్క్ వేసుకుందాం. ఈ మిల్క్ వేసేటప్పుడు మీరు కొంచెం చిక్కటి మిల్క్ వేసుకుంటే బాగుంటుందండి. అంటే ఒక 10-15 మినిట్స్ బాగా చిక్కగా మరగనిచ్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ లాగా కొంచెం చిక్కబడేదాకా వెయిట్ చేద్దాం. మనం మిల్క్ వేసుకున్న తర్వాత కూడా ఇలా మధ్యలో తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఈ థిక్నెస్ ఉంటుంది కదా, అడుగంటిపోయినట్టు అవుతుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను షుగరు. లేదు అంటే మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం వేసుకునేటప్పుడు ఏంటంటేనండి, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వేసుకోవాలి, దించే ముందు. లేదంటే పాలు విరిగినట్టు అవుతాయి కాబట్టి. ఒక 2 మినిట్స్ ఉంచుదాం. సరే, కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం చిక్కబడిన తర్వాత తీసేద్దాం. ఇది కొంచెం చిక్కబడేలోపు ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్, క్యాషూ నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న బాండి తీసుకొని నెయ్యి వేసుకొని వీటిని నేతిలో వేయించుకుంటేనే బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసాను, మన డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు తీసేసి పాయసంలో యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ దించి పక్కన పెట్టాను, దీనిలో యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ మన పాయసం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని చూసారా, మన ఓట్స్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇది మీరు ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఓట్స్ పాయసం చేశాను. చూసారు, చాలా బాగుంది. దీని ఫుల్ రెసిపీ కూడా నేను ఇవాళ అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ.